మనోజవం మారుదదుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూన్ నెల 22వ తేదీ నుండి జూన్ నెల 28వ తేదీ పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే జ్యేష్ఠమాస కృష్ణపక్ష ద్వాదశి ఆదివారం నుండి ఆషాఢమాస శుక్లపక్ష తదియ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారమును అనుసరించి ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారములు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు మనం చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు, రాశి నుండి తృతీయ స్థానంలో ఉన్నటువంటి సూర్య బుధ గురువుల యొక్క కలయిక, రాశి నుంచి పంచమంలో ఉన్నటువంటి కుజకేతుల యొక్క కలయిక. అంటే ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుబలం కొంత బాగానే పనిచేస్తోంది మేషరాశి వారికి. కాబట్టి శుభయోగాలు అనేటువంటివి మేషరాశి వారికి ఈ వారం కూడా ఉన్నాయి. అదృష్టం వరించబోతోంది. చక్కని ప్రణాళికలు పెట్టుకుంటే మేషరాశి వారు ఈ వారంలో మరిన్ని విజయాలు సాధించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా కొద్దిగా శ్రమ పడితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలతో పాటు చక్కటి పురస్కారాలు కూడా అందుకుంటారు. కొంత గ్రహబలం అనేటువంటిది కొంత అనుకూలంగా ఉంది, కొంత ప్రతికూలంగా ఉంది. అన్ని విధాల మంచి జరగాలి అనుకుంటే భగవద్ ఆరాధన, భగవత్ క్షేత్ర దర్శనం, భగవత్ గ్రంథ పఠనం, ఈ 3 చెయ్యండి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి. ఉన్న వ్యాపారాలతో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. విపరీతమైన ఆశకు వెళ్ళకండి. పరిమితంగా ఆలోచించండి, అపరిమితంగా కష్టపడండి. ఆనందదాయకమైనటువంటి జీవితం మీ సొంతం అవుతుంది. కొంత జాగ్రత్తలు, ప్రయాణాలు మొదలైనటువంటివి తీసుకుంటే ఈ వారం మీకు అన్ని రకాలుగా కూడా శ్రేయోదాయకమే. పెద్ద అనర్థమైనటువంటి ఫలితాలు ఏవి కూడా ఈ వారం కనిపించటం లేదు. మాస శివరాత్రిని పురస్కరించుకొని శివాభిషేకము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, పేదవారికి అన్నదానము, ఇవి చెయ్యండి, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా రాశి నుంచి ద్వితీయంలో ఉన్న సూర్య బుధ గురువుల యొక్క కలయిక, 3 గ్రహాల కలయిక, అలాగే పంచమంలో కుజకేతువులు, ఏకాదశంలో ఉన్నటువంటి శని, కొంత వృషభ రాశి వారికి మిశ్రమ కాలమని కూడా చెప్పక్కర్లేదు, మంచి సమయము అని చెప్పవచ్చు. పొరపాట్లు చేయకుండగా, గ్రహపాట్లు పడకుండగా ఆలోచనలతో ముందుకు వెళ్తే బాగుంటుంది. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మొహమాటం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది, కానీ మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తకుండగా జాగ్రత్త పడండి. ఆర్థిక నియంత్రణ చాలా వరకు కూడా అవసరమవుతుంది. పనులను వాయిదా వేయకండి. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాని ఏదో ఒక ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడటం కానీ, వివాదాలు పెట్టుకోవడం కానీ, ఇతరుల యొక్క వ్యవహారముల యందు తలదూర్చటం కానీ, ఇటువంటి వ్యవహారాలు ఏవి కూడా ఈ వారంలో మీరు చేయవద్దు. వృషభరాశి స్త్రీలకు
వివాహ యోగ్యత అనేటువంటిది వచ్చింది కాబట్టి సంబంధాలు చూడటానికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. వృషభ రాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా దత్తాత్రేయ దర్శనం, దుర్గాదేవి దర్శనం, గోక్షేత్ర దర్శనం, గోమాతలకు ఏదైనా కడుపు నిండుగా పెట్టడం, ఇవి చెయ్యండి, బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచారం కొంత మార్పు వచ్చింది. ఎందుకంటే ఈ వారం రాశిలోనే 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, గురువు. అలాగే రాశి నుంచి తృతీయ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక. రాశిలో ఉన్నటువంటి ఏకాదశ స్థితిని కనుక చూసుకున్నట్లయితే చంద్రశుక్రుల యొక్క ప్రభావము ఆది సోమవారాలు. అంటే చాలా అద్భుతంగా ఉంది మిథున రాశికి అని చెప్పవచ్చు. అవసరాలకు డబ్బందుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డది కదా అని ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. కొంత పొదుపు, కొంత మదుపు, ఈ రెండింటి గురించి కూడా ఆలోచించాలి. ఎదుటి వ్యక్తులు ఎవరో ఏదో చేస్తారు, ఏదో అవుతుంది, ఏదో జరగబోతోంది, ఇటువంటి ఊహలు వద్దు. మిత్రుల సలహాలు తీసుకోండి, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోండి. ఒక్కటి సలహా ఇస్తాను మిథున రాశి వారికి, మీ సహనాన్ని ఎవరైతే పరీక్షించేవారు ఉన్నారో వారితో జాగ్రత్తగా ఉండండి. కొంత దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఒకటి తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, తొందరపాటు చర్యలు కావచ్చు. బాగా ఇష్టపడే వ్యక్తులతో, ఆత్మీయులతో కూడా విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది. అవి లేకుండా చూసుకుంటే ఈ వారమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మిథున రాశి వారికి. కొంత నేను చెప్పిన పరిహారం చక్కగా యమతర్పణం చేయండి, యమధర్మరాజును స్మరించండి, సుదర్శన స్తోత్ర పారాయణం చెయ్యండి, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చెయ్యండి, దేవాలయ దర్శనం చేసుకోండి. మిథున రాశి వారికి యోగంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశి నుంచి కనుక చూసుకున్నట్లయితే ద్వితీయంలో కుజకేతువుల యొక్క కలయిక, అలాగే రాశి నుంచి దశమంలో శుక్రచంద్రుల యొక్క కలయిక, ఇక్కడ ద్వాదశంలో సూర్యుడు, బుధుడు, గురువు వ్యయస్థానంలో ఉన్నారు మిథునంలో కూడా. కాబట్టి కొంత కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం కొంత మార్పు కలిగింది. అంటే చేసే వ్యాపారంలో లాభాలు తక్కువ అవుతాయి. మీదైన రంగంలో ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది, కానీ అది కష్టంగా మార్చే అవకాశం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవటం, ఆర్థిక ప్రగతికి సహకరించేటువంటి నిర్ణయాలు, భాగస్వాములతో పొరపచ్చాలు లేకుండా ఉండటం మొదలైనటువంటివన్నీ కూడా చేసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు, స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు కొంత జాగ్రత్తగా సమీక్ష చేసుకోండి. అయాచిత లాభాల మీద దృష్టి పెట్టకండి. తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలి అనేటువంటి ఆశలో, భ్రమలో ఎప్పుడు కూడా బ్రతకవద్దు. కాబట్టి కష్టే ఫలి. అది విద్యార్థులకు, వ్యాపారస్తులకు, అలాగే నిరుద్యోగులకు అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. వీరికి ఇది, వారికి అది అన్నటువంటి ఆలోచనలు మీరు చేయకండి. కోర్టు తీర్పులు కూడా ఈ 27, 28 అంటే శుక్ర శనివారాల్లో కొంత మీకు అనుకూలంగా కూడా రావచ్చు. అందుకే కర్కాటక రాశి వారు శుక్రవారము దుర్గా కవచము, శనివారం నాడు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రము, సంధ్యాకాల సమయంలో శివాలయంలో కూర్చొని రుద్రాభిషేకం చేయించుకొని శివసహస్రనామ పారాయణం చేయండి. కర్కాటక రాశి వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కొంత ప్రతికూలంగానే ఉంది అని చెప్పవచ్చు. రాశిలో కుజకేతువుల యొక్క కలయిక, అలాగే ఏకాదశంలో సూర్య బుధ గురువుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. అంటే సూర్యానుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా ఉంది. మీదైన రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ కారణంగా నలుగురికి మంచి జరుగుతుంది. భాగస్వాములతో కలిసి చేసేటువంటి వ్యాపారం అనేది లాభాలను అందిస్తుంది. ఒంటరి పోరాటం అనేటువంటిది వద్దు. కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కలిగినప్పుడు స్నేహితుల యొక్క సహాయం తీసుకోండి. ఊహించని ఖర్చులు విపరీతంగా కూడా ఉంటాయి. ఆర్థిక ప్రణాళికలు లేకపోతే తప్పకుండా ఇబ్బంది పడతారు. కాబట్టి
ఆర్థిక ప్రగతికి సూచించే సహకరించేటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటే ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు సంభవిస్తాయి. ప్రతిరోజు సింహరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శివాలయ సందర్శనము, శివాలయంలో మీ పేరుతో అభిషేకం చేయించుకోవడము, విష్ణు ఆలయ దర్శనం కూడా చేసుకోవడం వల్ల సింహరాశి వారికి మరింత యోగదాయకమైన ఫలితాలు అందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలంగా ఉంది. కారణం ఏమిటంటే కన్యారాశి వారికి ఇక్కడ 10వ స్థానంలో ఉన్నటువంటి సూర్య బుధ గురువుల యొక్క కలయిక, అంటే బుధాదిత్య యోగంతో కొంత రాష్ట్రాధిపతి బుధుడు మీకు అనుకూలిస్తూ ఉన్నాడు, కొంత గురువు కూడా ప్రత్యక్షంగా అనుకూలిస్తూ ఉన్నాడు. కాబట్టి కొంత కన్యారాశి వారికి ఈ వారం మనోబలం పెరుగుతుంది. ఆ మనోబలంతో మీరు పనులన్నీ ప్రారంభం చేయండి, సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనల్లో స్పష్టత లేకపోతే క్లారిటీ ఉండాలి. క్లారిటీతో పాటు ప్యూరిటీ, అంటే స్పష్టత, స్వచ్ఛత, ఈ రెండు మీ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తాయి. వ్యాపారపరంగా లాభాలు అందుకుంటారు, ఆపదలు తొలగిపోతాయి, శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం చాలా వరకు కూడా అవసరమవుతుంది. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. సందర్భం లేకుండా మాట్లాడటము, సందర్భం లేకుండా వ్యవహారాలు కొనసాగించడం అనేటువంటిది మీకు ఏమాత్రము మంచిది కాదు. కొంత జాగ్రత్త పట్టడం అనేటువంటిది కూడా అవసరము. అందువల్ల కన్యారాశి స్త్రీలకు ఈ వారము సంతానపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు. కన్యారాశి వారు శివ అష్టోత్తర శతనామముతో బిల్వదల అర్చన చేయండి. అలాగే దుర్గా కవచ స్తోత్ర పారాయణం చేయండి, నరఘోష తగ్గిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా చూసుకున్నట్లయితే పంచమ రాహువు, షష్ఠ శని, సప్తమ చంద్రుడు, సప్తమ శుక్రుడు, నవమంలో సూర్య బుధ గురువుల యొక్క కలయిక, భాగ్య గురువు, భాగ్య సూర్యుడు, భాగ్య బుధుడు. తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఈ వారం. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు సిద్ధపడతాయి. ప్రమోషన్లు లేని వారికి ప్రమోషన్లు వస్తాయి. అప్పులు తీరుతాయి, మిగులు డబ్బు ఉంటుంది. సత్వర నిర్ణయాలు, ఆర్థికంగా లాభాలు సృష్టించుకుంటారు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు అందుతాయి. కొంత ప్రతికూలమైన పరిస్థితుల నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల వైపు మీరు ప్రయాణం సాగుతూ ఉన్నది. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. చిన్నపాటి సమస్యలు ఉంటాయి, కాదని చెప్పలేం, కానీ మీ మంచితనం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన మీ మీద ఒక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తకుండగా జాగ్రత్త పడండి. కోపతాపాలకు తావివ్వకండి. చిరునవ్వుతో సంభాషణ చెయ్యండి. మంచి మాటలు మాట్లాడండి. మంచిని వినండి. మంచిని పెంపొందింపజేసుకునే దిశగా ప్రతి అడుగు వెయ్యండి. వ్యాపారం పట్ల శ్రద్ధ లేకపోతే నష్టపోయే సూచన కూడా ఉంది. వ్యాపారం పట్ల శ్రద్ధ చూపించుకోండి, అద్భుతంగా ఉంటుంది. తులారాశి స్త్రీలకు, తులారాశి రాజకీయ నాయకులకు, తులారాశి విద్యార్థులకు, తులారాశి నిరుద్యోగులకు అందరికీ కూడా ఈ వారము మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారు ప్రతిరోజు శివ అష్టోత్తర సహస్రనామ స్తోత్ర పారాయణాదులు, శివాలయ దర్శనములు, సుదర్శన నారసింహ కవచ స్తోత్ర పారాయణాదులతో దైవారాధన చెయ్యండి. వీలుంటే శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకుని రండి, మీకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ప్రకారం చూసుకున్నట్లయితే చతుర్థ రాహువు, పంచమ శని, షష్ఠ చంద్ర శుక్రులు, అలాగే అష్టమ సూర్యుడు, అష్టమ బుధుడు, అష్టమ గురువు. కొంత జాతకంలో మార్పు అనేది కలిగింది. కొన్ని రకాలుగా మంచి జరుగుతుంది, కొన్ని విధాలుగా చెడు కూడా జరగవచ్చు. శుభ ఫలితాల వైపు ఆసక్తి ఉంటుంది,
కానీ శుభ ఫలితాలు కలగకపోవచ్చు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారికి అధికార యోగం సూచితగా కనిపిస్తూ ఉన్నది. కొంత గ్రహాల అనుకూలత ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, మిత్రుల యొక్క సూచనలు కూడా మీకు పనిచేస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి దీర్ఘకాలిక స్వప్నం అనేటువంటిది సాకారం అవుతుంది. ఆర్థిక నియంత్రణ అవసరమవుతుంది. పనులను వాయిదా వేయవద్దు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోండి. సహనాన్ని పరీక్షించేటువంటి వారితో కొంత జాగ్రత్త పడితే వృశ్చిక రాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారు శివ సహస్రనామము, నవగ్రహ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యండి. మంగళవారం నాడు యమధర్మరాజు యొక్క స్తోత్రం చేయండి. అపమృత్యు దోషాలు తొలగుతాయి. ఇప్పుడు ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ చంద్రుడు, పంచమ శుక్రుడు, సప్తమ సూర్యుడు, సప్తమ బుధుడు, సప్తమ గురువు, నవమంలో కుజకేతువులు. ధనుస్సు రాశి వారికి ఆ అర్ధాష్టమ శని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. కృషిని బట్టి విజయాలు ఉంటాయి. కాబట్టి ఇంత కృషి చేస్తే అంత విజయం. సామరస్య ధోరణి చాలా విషయాల్లో కూడా మీకు అవసరమవుతుంది. మనోబలంతో ఒత్తిడిని జయించండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. అందుకే సమయం అనుకూలంగా లేనప్పుడు కొంత 24, 25, 26 ఈ 3 రోజుల్లో కూడా మౌనము ఎక్కువగా పాటించండి. 25వ తేదీ బుధవారం నాడు ధనుస్సు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకండి. ప్రయాణం చేస్తే ఇబ్బంది పడతారు. కొద్ది కాలం పాటు సామరస్యపూర్వకంగా మాట్లాడటం, సామరస్యపూర్వకంగా ఉండటం, కొంత ధనయోగం అనేటువంటిది మీకు సూచనగా కనిపిస్తూ ఉన్నది. వ్యాపార వ్యవహారాల్లో కొంత సకాలంలో స్పందించాలి. అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ధనుస్సు రాశి వారికి బాగుంటుంది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, 25వ తేదీ పూర్తిగా మౌనవ్రతము, గణపతి సహస్రనామము, శ్రీరామ నామాన్ని రాయటము, ఇవి చేస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ చంద్రశుక్రులు, పంచమ షష్ఠ స్థానంలో సూర్య బుధ గురువుల యొక్క కలయిక. విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. కొంతకాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు. కొన్ని పొరపాట్లకు ఆస్కారం అనేటువంటిది ఉంది. చక్కటి ప్రణాళికలు పెట్టుకుంటే కనుక అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారంలో కొత్త కొత్త ప్రయోగాలు ఏమాత్రం చేయకండి. ఆర్థిక ప్రగతికి సహకరించే నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు శ్రేయోభిలాషులు, ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకోండి, బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటుతో క్లిష్టమైన సమస్యల నుంచి కూడా ఈ వారం బయటపడతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ పరంపర ఈ వారం ప్రారంభం అవుతోంది. మకర రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, లలితా సహస్రనామ పారాయణం, ఈ 3 చెయ్యండి. 25వ తేదీ పూర్తిగా మౌనవ్రతం పాటించడం కూడా చాలా వరకు కూడా మీకు మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శని, తృతీయ చంద్రుడు, తృతీయ శుక్రుడు, పంచమ సూర్య బుధ గురుల యొక్క కలయిక కొంత ప్రభావం కుంభరాశి మీద కనిపిస్తూ ఉన్నది. వ్యాపారంలో కలిసొస్తుంది. కొత్త ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. సమాజంలో రాజకీయ నాయకులు గౌరవాన్ని పొందినప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం మాత్రం తప్పకపోవచ్చు. ప్రతి విషయంలో ఏకాగ్రతను పెంచుకోవడం మంచిది. బుద్ధి చతురతతో విఘ్నాలను అధిగమిస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ఆత్మీయులతో మంచి సంబంధాలు అనేటువంటివి మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులకు మంచి ఫలితాలు, రాబడి అనేటువంటిది ఈ వారం తప్పకుండా వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా 24, 25 అంటే మంగళ బుధవారాలు ఈ 2 రోజులు మీరు ప్రయాణాలు చేయకండి. చేస్తే భోజనానంతర ప్రయాణాలు పెట్టుకుంటే బాగుంటుంది. మీ ఇష్టదైవాన్ని దర్శించుకోవడం, ఇష్టదైవ క్షేత్రానికి వెళ్ళటము, ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము కొంత రాశిలో సంచారం చేస్తున్న శని, చంద్రశుక్రులు ద్వితీయంలో, చతుర్థంలో సూర్య బుధ గురువులు, అలాగే షష్ఠస్థానంలో కుజకేతువులు, వ్యయస్థానంలో రాహువు. విదేశీ ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి అతి కష్టం మీద లభించవచ్చు. దీర్ఘకాలిక ప్రయత్నాలన్నీ సఫలం కాక విఫలమవుతాయి. అధికారుల యొక్క ప్రోత్సాహం లభించకపోవడం వల్ల ఉద్యోగం కొంత భారంగా అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మోసగించే ప్రయత్నాలు జరుగుతాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా స్పందించండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. వ్యాపార సమస్యలను అధిగమిస్తారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటే ఉద్యోగపరంగా తన మీదైనటువంటి శైలిలో విజయాలనేటువంటిది కూడా సాధిస్తారు. మిత భాషణము, మితాహారము ఈ 2 మీకు లాభాలను చేకూరుస్తాయి. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. మీనరాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్రపారాయణము, ప్రతిరోజు రామనామాన్ని వ్రాయటము, ప్రతిరోజు శివాలయ సందర్శనము, ఇష్టదేవతా క్షేత్ర దర్శనము చేసుకోవడం వల్ల మీనరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి మిశ్రమ శుభాశుభ పరిహార అద్భుత ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాం. మీ అందరినీ మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడు అనుగ్రహించాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.